హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే, ఈరోజని కాదులండి, గత వారం రోజుల నుంచి వైరల్ అవుతున్న టాపిక్ నందూస్ యూట్యూబ్ ఛానల్. యూకేలో ఉంటారు ఆవిడ. ఆ ఛానల్కి దరిదాపు 28 మిలియన్స్ అంటే 28 లక్షల మంది దాకా ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆవిడ. ఎప్పుడైనా మనుషులని మీరు యూట్యూబ్లో చూసి అవేర్నెస్ పెంచుకోండి, కానీ వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటే నమ్మి డబ్బులు కట్టడం అయితే చెయ్యకండి. దానివల్ల మన జీవితాలు నాశనం అవుతాయి, మన వెనక ఉన్న మన పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. అది ఈ ఛానల్ వాళ్ళు ఏదైతే చేశారో అది మనకు చెప్తున్న లెసన్ ఇది. యూట్యూబ్లో రకరకాల వీడియోస్ వస్తాయి. దేనికి రిలేటెడ్ అయిన అవేర్నెస్ మీకు కావాలో, మీరు ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయానికి సంబంధించిన వీడియోస్ చూసి దాన్ని మీరు ఇంప్లిమెంట్ ఎంతవరకు చేసుకోగలరో మీ లైఫ్ స్టైల్కి తగినట్లు ఇంప్లిమెంట్ చేసుకొని రిమైనింగ్ వదిలేయండి. అంతేగాని యూట్యూబ్లో మంచిగున్నారు కాబట్టి వాళ్ళని మనం ట్రస్ట్ చేయొచ్చు, వాళ్ళు మనకు వీసాలు ఇప్పిస్తారు, వాళ్ళు మనకు జాబ్లు ఇప్పిస్తారు అంటే, ఇప్పుడు ఈ నందన గారి వల్ల అండ్ మధుకర్ గారి వల్ల ఎంతమంది నష్టపోయి ఏడుస్తున్నారో, వాళ్ళ జీవితాలను పోగొట్టుకొని ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటాయి. అలా నమ్మి మనం డబ్బులు కనుక పెట్టుబడి పెడితే. ఈ మధ్య ఈ మనీ లాండరింగ్, మనీకి రిలేటెడ్ అయిన కేసులు ఎంత ఎక్కువైనాయో. నెంబర్ 1 ఈ మధ్యకాలంలో మనం చూసింది మంగ్లీ గారి కేసు. నెంబర్ 2 అశూరెడ్డి కేసు. అశూరెడ్డి అంటే అది ఒక మనిషి, ఒక ఫ్యామిలీయే ఇంపాక్ట్ అయ్యింది కాబట్టి కోర్స్ అది కూడా మనీ లాండరింగే, కానీ ఒక ఫ్యామిలీయే ఇంపాక్ట్ అయింది. మంగ్లీ గారి వల్ల అయితే కొన్ని వందల కుటుంబాలే నాశనం అయిపోయాయి. నెక్స్ట్ కమ్ టు దిస్. ఈవిడ దరిదాపు 100 కోట్లని ఒకళ్ళు, 50 కోట్లని ఒకళ్ళు, ఎన్నో మనకైతే తెలీదు. బట్ ఈవిడ స్కామ్ చేస్తున్నారు అని 5 నెలల క్రితమే విజయవాడలో ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఒక కేసు ఫైల్ అయింది. అది అప్పుడు ఎవరు పట్టించుకోలే. దాని తర్వాత ఒక న్యూస్ పేపర్లో కూడా సేమ్ యూకే వీసాల పేరిట మోసాలు లేదా దందాలు అనుకుంటూ వీళ్ళదే వచ్చింది స్టోరీ. మనం పేపర్లు చదవం కాబట్టి మనకు అవి తెలియలేదు. ఓకే, ఇది ఇప్పుడు ఎవరో ఒక అతని దగ్గర ఒక 13 lakhs అట్లా తీసుకొని ఆవిడ మళ్ళీ తిరిగి అతనికి 2 lakhs ఇచ్చి 11 lakhs ఇవ్వకపోవటం వల్ల ఇది బయటికి ఎక్కువగా వచ్చింది. అతను కూడా ఒక యూట్యూబర్ ఉన్నారు, అది మనందరికీ తెలుసు. ఆయన నిజంగా అప్రిషియేట్ దట్ పర్సన్ అనమాట. నాకు చాలా ఇష్టం ఆయన, చాలా అప్రిషియేషన్ చేస్తా ఆయన్ని. ఎంత ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. కోర్స్ ఆయన మీద కేసులు ఉన్నాయి, డిఫమేషన్ కేసెస్ ఉన్నాయి. అయినా సరే నాకు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు యూట్యూబ్కి ఎక్కువ అవసరం అనిపిస్తుంది. అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అతను. ఓకే, సరే ఈ పాయింట్కి వస్తే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి డెస్టినీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అనేది ఒకటి విజయవాడలో ఉంది. అది ఇప్పటికీ యాక్టివ్లోనే ఉంది. ఆ అడ్రస్ కూడా విజయవాడలో ఉన్న నందన గారి వాళ్ళ మదర్ హౌస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ మీదే ఇది రిజిస్టర్ అయి ఉంది. క్లియర్? దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ యూట్యూబ్లో నుంచి వచ్చిన పరిచయాలను పెంచుకోవటం వల్ల ఏం చేశారు, మీకు అక్కడ జాబ్ చేయాలంటే ఇమిగ్రేషన్ వీసా కావాలి. వీళ్ళకి నందనాస్ కిచెన్ అని అక్కడ ఒకటి యూకేలో ఉంది. దాన్ని బేస్ చేసుకొని జాబ్స్ ఇప్పిస్తాము, అక్కడికి పిలిపించుకుంటాము అని చెప్పి డిపెండ్స్ అపాన్ ద పర్సన్, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ వాళ్ళు మనీ వసూలు చేశారు. వాళ్ళు ఎలా చేశారు అంటే తెలివిగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళు మనీ వేయించుకోలే. మధు గారి వాళ్ళ ఫాదర్ అకౌంట్స్లో లేదా నందన గారి వాళ్ళ రిలేటివ్ డిఫరెంట్ అకౌంట్స్లో, ఇండియాలో ఉన్న అకౌంట్సే, వాటిల్లోకి వీళ్ళందరి చేత డిపాజిట్ చేయించారు. ఎవరైనా 2-3 అడిగితే మీకు జాబ్ వీసా కావాలా లేకపోతే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం కావాలా అని క్వశ్చన్ చేస్తాం. సరే, ఎవరైనా ఏమంటామండి, మనకు జాబే కావాలి అనుకుంటాం. అందులో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళు, మంచి రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు మోసం చేస్తారు అని వాళ్ళు అనుకోకపోవటం వల్ల జరిగిన ఇది అనమాట. సరే, ఆవిడేమంటారు,
ఒక 4-5 months బ్యాక్ ఒక చిన్న షార్ట్ కూడా పోస్ట్ చేశారండి. మా పేరు చెప్పుకొని ఇండియాలో కొంతమంది మోసం చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వకండి, వాళ్ళకి గనక మీరు డబ్బులు ఇస్తే అది మాకు సంబంధించిన విషయం కాదు, అంటే ఆ విషయం మా పరిధిలోకి రాదు, మీరు ఎవరికో డబ్బులు వేస్తున్నారు, అది మీరు వాళ్ళు చూసుకోండి తప్ప మాకు సంబంధం లేదు, మా పేరుని వాళ్ళు వాడుకుంటున్నారు అని చెప్పారు ఆవిడ. రైట్, కరెక్టే. కానీ ఈవిడ డబ్బుల్ని వాడుకుంటుంది ఎవరు? ఈవిడ పేరుని, ఈమె భర్త పేరుని వాడుకుంటుంది ఎవరు? ఆమె భర్త, ఆమె కుటుంబంలో ఉన్న నియర్ అంటే కూడా నేను చెప్పలేకపోతున్నానండి, వాళ్ళ బ్లడ్ పర్సన్స్, వాళ్ళ బ్లడ్ రిలేటివ్సే ఈవిడ పేరుని, ఈమె భర్త పేరుని వాడుకొని మరి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కంపెనీకి ఉన్న ఇద్దరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ లేడీసే. ఒకటేమో జాగర్లమూడి సో అండ్ సో పర్సన్ లేడీ, ఇంకొకటి అన్నే సో అండ్ సో లేడీ. అర్థమైంది కదా మీకు? పెద్దవాళ్ళు వాళ్ళ నేమ్స్ అనేవి అవసరం లేదు ఇక్కడ అని నేను ఫీల్ అవుతున్నా యాక్చువల్గా. సరే, తర్వాత అయినా మా వాళ్ళు ఎక్కడైనా ఆ ఎఫ్ఐఆర్ అది ప్రింట్ తీసి మీకు పెట్టడానికి చూస్తారండి ఈ వీడియోలో, ఆర్ఎల్స్ నెక్స్ట్ వీడియోలోనైనా మేము దాన్ని పోస్ట్ చేస్తాము మీకు. అయితే ఆమె నాకేం చెప్పారంటే, చెప్పాను కదా మీకు, ఇట్లా మాకెవరికి దీనికి సపోర్ట్ లేదు అని చెప్పి ఆవిడ ఏం చేశారు, 5 months బ్యాక్ ఆవిడ వీడియో చేసి చెప్పారు. ఇప్పుడు నిజమే, ఇక్కడ నందన గారి భర్తని వాళ్ళెవ్వరిని ఏమి అనటానికి లేదు, ఓకే. కానీ ఆవిడ అన్నట్లు మాకు సంబంధం లేని వ్యక్తి, మా పేరు చెప్పుకొని ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళ మీద మీరు కేసులు ఫైల్ చేసుకోండి, మీరు వాళ్ళు కోర్టులో చూసుకోండి అని చెప్పారు ఆవిడ. 60 ఏళ్ళోళ్ళు 70 ఏళ్ళోళ్ళు వాళ్ళు కంపెనీ డైరెక్టర్గా పెట్టి బ్యాక్ ఎండ్లో ఈ కథంతా నడిపిస్తోంది ఎవరు? మీ ఇద్దరే కదా, నందన అను మధు గారు, మీ ఇద్దరే కదా. డిఫరెంట్ అకౌంట్స్లో మీరు ఎందుకు వేయించుకున్నారు? మీ లాయర్ ఏమని చెప్పారు? మీ ఇద్దరు యూకే పాస్పోర్ట్ హోల్డర్సా? యూకే పాస్పోర్ట్ హోల్డర్స్ అయితే మాత్రం ఇక్కడ మనీ మీకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లలో మీరు చెప్తేనే వేశారు, ఆ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మీ మీద నాకు తెలిసి నేను ఈ వీడియో చేస్తున్న టైంకి తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. మీరు ఎప్పుడైతే ఇండియాకు వస్తారో ఆ నిమిషంలోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీ యొక్క ఫొటోస్ని ఉన్న ఎయిర్పోర్ట్ అన్నిటికీ పంపిస్తారు. మీరు ఎప్పుడు ఎక్కడ ఇండియాలో ల్యాండ్ అయినా ఇమ్మీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రంగం అయితే సిద్ధం చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో, హైదరాబాద్లో కొన్ని, విజయవాడలో కొన్ని, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో, ఈవెన్ అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా, గుజరాత్లోనో ఎక్కడో అక్కడ కూడా మీ మీద కొన్ని కేసెస్ ఫైల్ అయినాయి అని నేను వింటూ ఉన్నాను. కాబట్టి మీ మీద నోటీస్ చెప్పారు. మీ లాయర్ గారు మరి ఏ అవేర్నెస్తో ఆవిడని అరెస్ట్ చేసేది లేదు, ఆవిడ మీద వీడియోలు చేస్తే డిఫమేషన్ వేస్తాము అని చెప్పారో, అలాగే ఆవిడ కూడా ఈ విషయం కూడా తెలుసుకుని ఉండాల్సింది. ఎందుకంటే మీరు మాకు వార్నింగ్ ఇచ్చారు కదా, ఏమని, ఈ సంస్థలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే మీరు చూసుకోండి అని చెప్పారు కదా. మరి అది ఆవిడ నోటీస్కి మీరు చెప్పలేదా? చెప్తే అప్పుడు వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఆ మేడం చెప్తారు కదా, ఇలా నందన గారి వాళ్ళ సో అండ్ సో బ్లడ్ రిలేటివ్, లేదా మధు గారి సో అండ్ సో బ్లడ్ రిలేటివ్, వాళ్ళిద్దరే పేర్లు వసూలు చేసి డబ్బులు వసూలు చేశారు, పేర్లు వాడుకొని డబ్బులు వసూలు చేశారు, కాబట్టి మీరు వాళ్ళిద్దరి మీద కేసు ఫైల్ చేసుకోండి అని ఆ మేడం ఎందుకు చెప్పలేదండి? మనీ లాండరింగ్ అనేది ఇంటర్నేషనల్గా మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా మీ మీద డబ్బులు నష్టపోయిన వాళ్ళ కాల్ డేటాలో కానివ్వండి, లేదా మీ వాయిస్ రికార్డ్ కానివ్వండి, వాళ్ళు ఎవరెవరి అకౌంట్లలో డబ్బులు వేశారో ఆ అకౌంట్ ప్రూఫ్స్ తీసుకొని ఎక్కడైనా వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేయవచ్చు. మీరు డబ్బులు తీసుకొని, మా లాంగ్వేజ్లో చెప్పాలంటే డబ్బులు దొబ్బేసి మళ్ళీ మీరు డెఫమేషన్ కేసులు వేస్తానంటారు. అందరికీ ధమ్కీలు ఇస్తూ ఉన్నారు, లాయర్ ద్వారా ధమ్కీలు ఇస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? ఏం చేస్తూ ఉన్నారు మీరు? తప్పైపోయింది, డబ్బులు తీసుకున్నాము, మేము వీసాలు ఇవ్వలేకపోయాము, జాబులు ఇప్పించలేకపోయాము, సరే కొంతమంది మిస్బిహేవ్ చేయటం వల్ల వాళ్ళ వీసాలు రద్దయినాయి, మేము ఎవరికైతే జాబులు ఇప్పించలేకపోయామా, మేము ఎవరికైతే
వీసాలు ఇప్పించలేకపోయామా, వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ తీసుకున్నారని వాళ్ళ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిపెండ్స్ అపాన్ ద ప్రూఫ్స్ మేము అమౌంట్ రిటర్న్ చేస్తాము అని చెప్పొచ్చు కదా. అసలు మీరు ఈ రోజు వరకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లా? ఇంత కాంట్రావర్షియల్ అయితే ఇంకొక టీవీ ఛానల్ ఆ యాంకర్ ఫోన్ చేస్తే మీరేం చెప్పారు? ఆ కంపెనీ నాది కాదు, మధుది అని చెప్పారు. మధు ఎవరు మీకు? మీ హస్బెండే కదా. ఆ మధు గారి అకౌంట్లలో డబ్బులు వేసినా లేదా మధు గారికి రిలేటెడ్ అయిన కంపెనీలో కానీ ఆర్ఎల్స్ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్లో కానీ డబ్బులు వేస్తే ఆ డబ్బుల్ని వాడుకున్నది ఎవరు? మీ ఫ్యామిలీ మొత్తం వాడుకోలేదా? అప్పుడు మరి మీకు సంబంధం లేదు అంటే ఎలా ఊరుకుంటారు? అసలు ఆ మాట మీరు ఎలా అనగలిగారు? ఆలోచించుకొని మాట్లాడాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. అందులో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక పేరు తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తున్నా చెల్లిద్ది అని అనుకుంటే అది తప్పేనండి, చెల్లదు. డెఫినెట్గా కేసులు అయితే ఫైల్ అవుతాయి. ఎవరితో మీరు ధమ్కి ఇప్పించినా ఇక్కడ ఎవడు భయపడే పొజిషన్లో లేరు. ఎవరికి ఉండాల్సిన లీగల్ అడ్వైజర్స్ వాళ్ళకి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకున్నందుకు, మనీ లాండరింగ్ చేసినందుకు మీ మీద ఈడీలో కానీ సిబిఐలో కానీ కేసులు ఫైల్ చేస్తే ఎవరైనా సరే ఆవిడ వల్ల మోసపోయిన వాళ్ళు లేదా ఆయన వల్ల మోసపోయిన వాళ్ళు ఆర్ఎల్స్ వాళ్ళ కంపెనీ వల్ల మోసపోయిన వాళ్ళు మీరు సిబిఐ కోర్టులో మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తీసుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఈడీ కోర్టుకు కూడా మీరు వెళ్ళి కేసులు ఫైల్ చేయొచ్చు. చాలామంది లాయర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈవెన్ దో నేనైనా నన్ను అప్రోచ్ అయితే డెఫినెట్గా నేనైనా ఆ విషయంలో మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.